నమస్తే, మీ పేరు? నా పేరు శ్యామలరావు అండి. శ్యామలరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు రన్ అవుతాయి కదండి. ఇప్పుడు ఇది 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇంకేవో పెడుతున్నాడు కదండి, 1 by 1 వస్తున్నాయి కదండి. అదే అంటే ఇస్తామన్న పథకాలు ఫ్రీ గ్యాస్ అన్నారు, అదేమైనా వస్తుందంటారా? ఫ్రీ గ్యాస్ వస్తుంది కదండి, అందుబాటులోకి ఉందంటారా? అందుబాటులో ఉందండి. మరి ఉచిత ఇసుక అన్నారు, ఉచిత ఇసుక అని వస్తుందంటారా? ఇంకా ఈ ప్రాబ్లం అది తీరలేదండి. ఇంకా రావట్లేదు అంటారా? మరి నిత్యావసర సరుకులు రేట్లు ఎలా ఉన్నాయంటారు? అవి కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నాయండి. మరి ఈయన వచ్చాక తగ్గిస్తానన్నాడు కదా, తగ్గించడం జరిగిందంటారా? ఇప్పుడు అన్నీ సక్రంగా జరుగుతాడు కదండి. ఇప్పుడు ఆ బాగా 1 by 1 వస్తాయి కదండి. మీరు గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం కానీ ఏ విధంగా ఉండేదంటారు? ఇంకా ఏం చెప్పలేమునండి. అంటే అప్పుడు పథకాలు అందుకున్నారా మీరు? నాకు ఇంకేం అందుకోలేదు పథకం. అప్పుడే జగన్ ఉన్న హయాంలో. జగన్ ఉన్నప్పుడు ఏం పథకాలు, మన రేషన్ కార్డు తీసేటప్పుడు రేషన్ కార్డు తీసారా? ఎందుకంటారా? ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఉందని, మా అబ్బాయి ఏమో ఇన్కమ్ ట్యాక్స్లో ఉందని చెప్పేసి అప్పుడు తీసేశారు. దిగిపోయి ముందు ఇచ్చాడండి. దిగిపోయి ముందు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమైనా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ తీస్తారంటారా? తీయలేదండి, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. మరి అప్పుడు పథకాలు ఏమి అందుకోలేదు మీరు? అప్పుడు ఏం అందుకోలేదండి. మరి ఈయన వచ్చాక మీకు ఫ్రీ గ్యాస్ ఏమైనా వస్తుందంటారా? ఫ్రీ గ్యాస్ ఇంకా అప్లై రన్ అవుతుంది కదండి. ఇప్పుడు మార్చి దాకా ఉంది కదండి టైం. అంటే గత ప్రభుత్వంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉండదు అంటారు? ఇంకా అవన్నీ చెప్పుకోలేమండి. ఇంకా అంటే డెవలప్మెంట్ విధానం దృష్టి పెట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ ఏమైనా జరిగినాయి అంటారు? ఇప్పుడు నడుస్తుంది కదండి రోడ్లు వేయడం. ఇప్పుడు కదండి, అప్పుడు కూడా పెద్ద రోడ్లు వేయలేదు కదండి. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? ఏమున్నది, ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు సంవత్సరాలు నడాలి కదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. కొత్తగా వచ్చింది 5 మాసాలు అవుతుంది. అంటే పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీకి సంబంధించి పంచాయతీలు ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? ఇంకా అవన్నీ ఇంకేం అర్థం అవుతుంది నాకు. అంటే పంచాయతీలో రోడ్లు, సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ కట్టడం ఇప్పుడు వేస్తున్నారు కదండి. ఇప్పుడు సీసీ రోడ్లు అక్కడ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వేస్తున్నారు కదండి. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసారు రోడ్లు వేయడం? రోడ్లు ఏమంటే రోడ్లు వేసిన రోడ్లు అంటే వేసేవారండి. రోడ్లు వేసాను. అంటే బాబు వస్తే యువతకు జాబ్ ఇస్తానని చెప్పేసి అన్నాడు కదా, జాబ్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? అవన్నీ ట్రై అవుతున్నాయి కదండి. కంపెనీలు తీసుకురావడం కానీ అవన్నీ వచ్చిన తర్వాత వస్తాయండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్, తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇంకా ఏమి రన్ అవ్వలేదు కదండి. ఇప్పుడు తేడాలు చెప్పాలంటే ఏం చెప్పలేమండి. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందంటారు కొద్దిగా? పర్వాలేదండి. ఎందుకంటే అండి ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు, పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చేస్తానన్నాడు. తర్వాత 1 by 1 వస్తాయని అభిప్రాయం ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.